హలో అండి. వెల్కమ్ టు అనూస్ క్రియేషన్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా ఈజీ మెథడ్‌లో నేనైతే బ్లౌజ్ కటింగ్ అనేది చూపియబోతున్నాను. ఈ మెథడ్‌లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకైతే చాలా బాగా వస్తుంది కటింగు. ఆహ్, నేనైతే కట్ చేసేది 36 సైజ్ బ్లౌజ్ అండి. ఇదైతే అంత వాళ్ళకి బాగా సెట్ అవ్వలేదట. కొంచెం బాగా సెట్ అయ్యేలాగా కుట్టమన్నారు. నేనైతే ఈ బ్లౌజు మెజర్‌మెంట్ ద్వారా నేనైతే ఇంకో బ్లౌజ్ కట్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ వచ్చి ఇదైతే లెంత్ అండి. లెంత్ వచ్చి నేను 15 తీసుకున్నాను. మనకు రెడీ 14 రావాలి. నేనైతే 15 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్‌గా లైన్ అనేది డ్రా చేసుకున్నాను. దాని కిందే ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. అదైతే షోల్డర్ కుట్టుకు మనకి. ఆహ్, నెక్ వచ్చి 2 తీసుకున్నాను. షోల్డర్ వచ్చి 3 తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చి 6 తీసుకున్నాను నేనైతే. 6 దగ్గర ఒక మార్క్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటున్నాను. మనం ఇలా హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి మనకి హార్మ్ హోల్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి దగ్గరికి మనం చెస్ట్ అనేది చూసుకోవాలి. చెస్ట్ లూజ్ అనేది నాకైతే 10½ వచ్చింది. నేనైతే 10½ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. మళ్ళీ 2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం స్ట్రెయిట్‌గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చి నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సైజ్ బ్లౌజుని సగానికి ఫోల్డ్ చేసి మన ఫోల్డింగ్ దగ్గర నుంచి ఓపెన్ సైడ్స్‌కి మనం ఇలా పెట్టుకొని నడుము లూజ్ అనేది మార్క్ చేసుకొని అండ్ అలాగే నెక్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్ మార్కింగ్ చేసుకొని మనము ఈ 2 గీతలను అనేది మనం స్ట్రెయిట్‌గా లైన్ గీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇదొచ్చి మనకు బ్యాక్ డాట్స్ కోసం. నెక్స్ట్ వచ్చి నెక్ విడ్త్ అనేది నేనైతే 2½ తీసుకున్నాను. వీళ్ళకి ఇది సరిపోతుంది. ఇది కొంచెం ఏజ్డ్ వాళ్ళది కాబట్టి 2½ విడ్త్ అనేది సరిపోతుంది. నార్మల్ వాళ్ళకి 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. మనకు ఎక్కువ బ్రాడ్ కావాలి అని అనుకుంటే. రౌండ్ అనేది నెక్ షేప్ అయితే రౌండ్‌గా ఇచ్చేసాను. ఈ విధంగా ఇయ్యడం వల్ల మనకైతే బ్లౌజ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. మనం కటింగ్‌లో అయితే స్కేలు తప్పకుండా అయితే వాడాలండి. అప్పుడే మనకు కటింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. నేనైతే స్కేల్ యూజ్ చేసి కటింగ్ అనేది చేస్తాను. నేను ఆర్మ్ రౌండ్ అనేది 1½ ఇంచ్ దగ్గర మార్క్ చేసి కటింగ్ చేశాను. రౌండ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌కి ఒకసారి చెక్ చేసుకున్నా. నాకైతే 9 వచ్చింది. టోటల్ హార్మ్ రౌండ్ వచ్చి మనకు 18. మనకు 9 రావాలి. నాకైతే 9½ వచ్చింది. కొంచెం ఎక్కువొచ్చింది. నాకు డౌట్ అనిపించి నేనైతే మళ్ళీ ఒకసారి చెక్ చేశాను. మళ్ళీ చెక్ చేస్తే కూడా నాకైతే 9½ వచ్చింది. దీంట్లో హెచ్చు తగ్గులనేది సహజమండి, వస్తుంటాయి. దాన్ని మనం ఇక్కడ చిన్న పాయింట్‌తో మనము సెట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పైనకి అనేది మనం సెట్ చేసుకోవాలి. మళ్ళీ 9½ వచ్చింది. నేను కొంచెం ఒక పావించు పైకనేది ఆర్మ్ రౌండ్ అనేది నేను మళ్ళీ గీసుకున్నాను. దానివల్ల నాకైతే కరెక్ట్‌గా 9 అయితే వచ్చేసింది. ఇది మన బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇంతే సింపుల్‌గా చాలా ఈజీగా కటింగ్ అనేది మనం చేసుకోవచ్చు. చాలా సులభమైన పద్ధతిలో. ఇలా మార్కింగ్ చేసుకున్న పక్కనే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు కూడా చాలా నీట్‌గా చేసుకోవాలండి. ఎందుకంటే కొంతమంది కటింగ్ చేయడం రాక మనం సీజర్‌ని పైకి లేపడం అనేది చేస్తుంటారు. ఒకసారి మనం సీజర్ కటింగ్ అనేది స్టార్ట్ చేసామంటే అది ఎండ్ అయ్యే వరకు కత్తెర అనేది మనము తీయొద్దండి. అప్పుడే మనకి కటింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. నేనైతే ఇక్కడ బ్లౌజు బ్యాక్ నెక్ అనేది కట్ చేయలేదు. నేనైతే లాస్ట్‌లో కట్ చేసుకుంటానండి ఎప్పుడైనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ కటింగు. ఇలా మనం క్రాస్‌గా బ్యాక్ పార్ట్ కట్ చేయగానే వెంటనే ఇలా క్రాస్‌గా మనం బ్యాక్ పార్ట్‌ని ఇలా వేసుకోవాలి.
ఇలా వేసుకున్న తర్వాత నేనైతే 2 ఇంచెస్ ఫోల్డ్ చేశాను. ఇది ఎందుకంటే మనకు షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి 2 ఇంచెస్ ఆహ్, ఫోల్డ్ చేసి నేనైతే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్‌గా నేనైతే మార్క్ అనేది వేసుకుంటున్నాను. ఇలాగ వేసుకోండి మీరు కూడా. ఇలా వేసుకొని కటింగ్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది చాలా నీట్‌గా వస్తది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఆహ్, నాకైతే బాగా అనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను. నేనైతే కటింగ్‌లో ఎక్కువగా స్కేల్ అయితే తప్పకుండా యూజ్ చేస్తాను. స్కేల్ లేకుండా అయితే నాకైతే కటింగ్ రాదు అస్సలు చేయడము. స్కేల్ యూజ్ చేయడం వల్ల మనకైతే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఫినిషింగ్ గూడా చాలా నీట్‌గా వస్తుంది. ఇప్పుడొచ్చి నేనైతే చంక దగ్గర కొంచెం లోతనేది తీసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఎంతుందో చూసుకుంటున్నాను. బ్లౌజ్ యొక్క నెక్ పార్ట్ మన షోల్డర్ దగ్గర పెట్టుకొని నేనైతే ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి మన ఉక్స్ పట్టి దగ్గర నాలుగో ఉక్కు దగ్గర ఒక మార్క్ అనేది చేసుకున్నాను. ఇలా బ్లౌజ్‌ని క్రాస్‌గా అని మన షేప్ బెల్ట్ దగ్గర ఒక మార్క్ అయితే ఇచ్చుకోవాలి. అదే బ్లౌజ్‌ని ఉల్టా తీసి నేనైతే షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర ఒక మార్క్ ఇచ్చుకున్నాను. ఇలా మనము గీసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా ఫ్రంట్ షేప్ అనేది మనకు కరెక్ట్‌గా వస్తుంది. నేనైతే నెక్ డ్రా చేస్తున్నాను. ఇలా లైన్ స్ట్రెయిట్‌గా డ్రా చేసి నేనైతే నెక్ ఈ 3 డాట్స్‌కి కలుపుకోవాలి. ముందైతే రౌండ్ నెక్ ఇచ్చాను. రౌండ్ నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మనం నీట్‌గా గీసుకోవడం వల్ల బ్లౌజ్ నెక్స్ కూడా షేప్స్ చాలా నీట్‌గా వస్తాయి. ఇప్పుడు ఈ 3 మార్కులను బేస్ చేసుకుంటూ నేనైతే కొంచెం కర్వ్ లాగా ఇచ్చి ఫ్రంట్ పార్ట్ అయితే షేప్ ఇచ్చేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే కటింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా. ఇలా కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. నేనైతే ఈ విధంగానే చేస్తాను. మీరు గూడా ఒకసారి ఈ వీడియో చూసి మీరు గూడా ఒకసారి కటింగ్ చేయండి. బాగా వస్తది అనే నమ్మకంతోనే చెప్తున్నాను. నాకైతే తెలిసింది చెప్తున్నాను. నేను ఇదే విధంగా కటింగ్ చేస్తాను. బ్లౌజెస్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. చాలామంది గూడా కటింగ్ బావుంది అంటారు. నా కటింగ్ అయితే చాలా మందికి ఇష్టం. నేనైతే ఇదే విధంగా ఇదే ప్రాసెస్‌లో కటింగ్ చేస్తాను. ఇంకా కొన్ని కొన్ని టిప్స్ ఈ విధంగా మీకు అందిస్తూనే ఉంటాను. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనూస్ క్రియేషన్. ఆహ్, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. నేనైతే నాకు తెలిసినవి నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే ఇక్కడ బ్యాక్ నెక్ అనేది లాస్ట్‌లో కట్ చేసుకుంటా అని చెప్పాను కదా! నేనైతే లాస్ట్‌లో కట్ చేసుకుంటానండి. నాకైతే ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. నాకైతే ఇలాగే బాగా అనిపిస్తుంది. ఫస్ట్ కట్ చేసుకుంటే కొంచెం కొత్త వాళ్ళు చాలా కన్‌ఫ్యూజ్ అయితారు. బ్లౌజ్ ఎలా కట్ చేశానో ఆహ్, కామెంట్ చేయండి. అండ్ మా అనూస్ క్రియేషన్‌ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.